హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో అతిపెద్ద మత కార్యక్రమం ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మత కార్యక్రమం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళా మిలియన్ల మంది భక్తులను ఆకర్షిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రమథనం చేసినప్పుడు అమృతం కుండలో పడిపోతుంది. ఈ కుండ 4 ప్రదేశాల్లో పడిందని నమ్ముతారు. ప్రయాగ్రాజ్, త్రివేణి సంగమం, గంగా, యమున మరియు సరస్వతి నదులు, ఉజ్జయిని, హరిద్వార్ మరియు నాసిక్ వంటి 4 చోట్లలో ఈ కుండ పడిపోయిందని ప్రజలు నమ్ముతారు. కుంభమేళా సాధారణంగా 45 నుంచి 55 రోజుల వరకు జరుగుతుంది. ఈ కాలంలో భక్తులు పవిత్రమైన స్నానాలు చేస్తారు, ధ్యానం చేస్తారు, యోగం చేస్తారు మరియు పూజలు చేస్తారు. మహాకుంభమేళా సందర్భంగా సాధువులు, సన్యాసులు మరియు భక్తులు వివిధ ఆశ్రమాలు, ఆలయాలు మరియు ధర్మశాలలో గుమిగూడతారు. కుంభమేళా మతపరమైన ప్రాముఖ్యతతో పాటు భారతదేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే ఒక ముఖ్యమైన వేదిక. భారతదేశం నలుమూల నుండి వచ్చే భక్తులు తమ సాంప్రదాయాలు, సంస్కృతులు మరియు వస్త్రాలను ప్రదర్శిస్తారు. కుంభమేళా అనేది భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను ప్రపంచానికి చూపే ఒక ప్రధాన వేదిక. హిందూ మతంలో కుంభమేళాకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. భక్తులు పవిత్రమైన స్నానాలు చేయడం ద్వారా మోక్షం పొందుతారని నమ్ముతారు. కుంభమేళా భారతదేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే ఒక ముఖ్యమైన వేదిక. కుంభమేళా స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన మద్దతునిస్తుంది. కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. కుంభమేళా భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రాముఖ్యమైన మత కార్యక్రమాల్లో ఒకటి. ఇది భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను ప్రదర్శించే ఒక ప్రధానమైన వేదిక. కుంభ అనేది కుండను సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, కలయిక లేదా జాతరగా భావించవచ్చు. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగ్రాజ్లోను, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిన్లోను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. ఈ కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలంలో కుంభమేళా నిర్వహించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమం నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి సంగమం అయ్యే ప్రాంతంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ఈ నదుల్లో స్నానం చేసేందుకు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి భక్తులు ప్రయాణం చేస్తూ వస్తారు. ఈ కుంభమేళాలో 13 అఖారాలకు చెందిన సాధువులు, ఋషులు సమావేశం కానున్నారు. ఈ అఖారాలలో ఒకటి నిరంజని అఖారా. ఈ అఖారా శివయ్య కుమారుని సుబ్రహ్మణ్య స్వామిని దేవునిగా పూజిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం భావితరాలకు ధర్మాన్ని, శాస్త్రాలను అందించడానికి ఏర్పడిన సంస్థయే అఖారాగా పిలుస్తారు. ఇందులోనూ అనేక రకాల అఖారాలు ఉన్నాయి. దాదాపు 13 రకాల అఖారాలకు చెందిన 15 లక్షల మంది సాధువులు ఈ కుంభమేళాలో పాల్గొనున్నారు. వీరంతా జపం చేయడం, తపస్సు చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఈసారి జరిగే మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూల నుంచి దాదాపు 40 కోట్ల మంది పర్యాటకులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మహాకుంభమేళా నాగసాధువుల స్నానం, జపం, తపస్సుకు ఆకర్షణ కేంద్రంగా ఉంటాయి. ఇది మతం పట్ల వారి అంకితభావం, ఉత్సుకతను పెంచుతుంది. కిన్నెర సాధువులు కూడా మహాకుంభమేళాలో పాల్గొని భజన, పూజలు చేస్తారు. ఈ కుంభమేళాకు దాదాపు 15 లక్షల మంది సాధువులు పాల్గొంటారు. యమున నది ఒడ్డున ఉన్న కోట లోపల ఉన్న పురాతన అక్షయవత్ చెట్టును చూసే భాగ్యం భక్తులకు లభిస్తుంది.
సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్లో లేక ప్రయాగలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది.